బయట నుంచి కన్‌స్ట్రక్షన్ సైట్ చాలా పెద్దగా, అందంగా కనిపిస్తుంది. కానీ ఆ సైట్‌లో పనిచేసే సైట్ ఇంజినీర్స్ జీవితం నిజంగా ప్రపంచానికి తెలీదు. ఈరోజు ఒక నిజమైన ఫీల్డ్ ఇంజినీర్ కథ ద్వారా సైట్ ఇంజినీరింగ్ యొక్క నిజమైన రియాలిటీని చూద్దాం. హలో గైస్, ఐ యామ్ గోపాల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సివిల్ ఎక్స్‌ప్లోర్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దిస్ వీడియో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ కంటిన్యూ ది వీడియో. రాజు, ఏ యంగ్ సైట్ ఇంజినీర్, తన హెల్మెట్ మరియు మెజర్మెంట్ టేప్ తీసుకుని బైక్ మీద సైట్‌కు బయలుదేరుతాడు. రహదారి మీద ట్రాఫిక్ ఉన్నా, ఇబ్బందులు పడుతున్నా కానీ మనసులో మాత్రం ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రోజు కూడా సైట్ అలాగే స్మూత్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడవాలి అనే కోరుకుంటాడు. అతను సైట్ చేరగానే వర్కర్స్ లైన్ లో నిలబడి ఇన్స్ట్రక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాజు డ్రాయింగ్స్ తీసుకొని సైట్ చుట్టూ తిరుగుతూ చెక్ చేస్తాడు. స్టీల్ ప్లేస్మెంట్ కరెక్ట్ గా ఉందా, కవర్ బ్లాక్స్ పెట్టారా, కాంక్రీట్ గ్రేడ్ సరైనదా, షట్టరింగ్ అలైన్మెంట్ కరెక్ట్ గా ఉందా అని. వర్కర్స్ లో కొందరికి డ్రాయింగ్స్ అర్థం కాదు. రాజు కామ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరైనా తప్పు చేస్తే తిట్టకుండా, సైట్ లాస్ కాకుండా టాక్ట్ఫుల్లీ హ్యాండిల్ చేస్తాడు. అయినా అతను అనుకుంటాడు, బ్లూ ప్రింట్ మీద లైన్ డ్రా చేయడం ఈజీ, కానీ ఆ లైన్ ను రియల్ లైఫ్ లో కాంక్రీట్ గా మార్చడం చాలా కష్టమైన పని. అలాగే హీట్ 40% ఉన్నా పని ఆగదు. రాజు ఫేస్ మీద చెమట కారుతూనే ఇన్స్పెక్షన్ చేస్తాడు. రెయిన్ పడితే సైట్ మొత్తం మట్టిగా మారుతుంది. షట్టరింగ్ లూజన్ అవుతుంది. వాటర్ లోకి మిషనరీ దిగడం ప్రమాదం. అయినా కూడా డెడ్ లైన్స్ మాత్రం మారవు. సివిల్ ఫీల్డ్ లో ఒక వాక్యం ఇది: రైన్ ఆర్ షైన్, ద వర్క్ మస్ట్ గో ఆన్. సైట్ ఇంజనీర్ కి నిజమైన ఛాలెంజ్ ఏంటంటే, వర్కర్స్ డిమోటివేట్ అయితే మోటివేషన్ ఇవ్వాలి. మేషన్, కార్పెంటర్ మధ్య ఆర్గ్యుమెంట్స్ వస్తే కాంప్రమైజ్ చేయాలి. లేబర్స్ కి పేమెంట్ డిలే అయితే పని ఆగిపోతుందనే టెన్షన్. కాంట్రాక్టర్, సూపర్వైజర్, క్లయింట్ అందరి ప్రెషర్ ఒక రాజు మీదే. సివిల్ ఫీల్డ్ అంటే ఇంజనీరింగ్ కంటే మ్యాన్ మేనేజ్మెంటే ఎక్కువ. కాంక్రీట్ పోర్ రోజు అయితే రాజు ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టలేడు. ఏ మినిట్ లోనైనా కాల్ రావచ్చు. సార్, మిక్స్ ప్రొఫెషన్ లోగా ఉంది. సార్, స్లంప్ ప్రాపర్ గా లేదు. సార్, షట్టరింగ్ లీక్ అవుతుంది. ఒక్క పొరపాటు లక్షల రూపాయల నష్టం. ఒక్క డెసిషన్ బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్ డిసైడ్ అవుతుంది. అందుకే సివిల్ ఫీల్డ్ లో ప్రతి సైట్ ఇంజనీర్ అనుకుంటాడు, దిస్ ఇస్ నాట్ జస్ట్ వర్క్, దిస్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. సాయంత్రం 6 అవుతుంది. వర్కర్స్ వెళ్ళిపోతారు. కానీ రాజు మాత్రం నోట్ ప్యాడ్ తీసుకుని డేస్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ రాయాలి. వాట్సాప్ ఫొటోస్, కాంక్రీట్ క్యూబ్ డీటెయిల్స్, లేబర్ కౌంట్, ఇవన్నీ ఇంకా అతని పనులు. సైట్ నుండి వెళ్లే సమయానికి చీకటి పడుతుంది. అతని ఆలోచన ఒకటే: ఈ రోజు సైట్ సేఫ్ గా ముగిసింది, ఇదే నాకు సాటిస్ఫాక్షన్ అని. సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ వర్క్ గ్లామరస్ కాదు, కానీ నేల మీద నిలబడుతున్న భవిష్యత్తు వీరి చేతుల్లోనే ఉంటుంది. మీరు ఫీల్డ్ ఇంజనీర్ అయితే యు ఆర్ నాట్ జస్ట్ అన్ ఎంప్లాయీ, యు ఆర్ బిల్డింగ్ ది నేషన్ బ్రిక్ బై బ్రిక్. ఇది సైట్ ఇంజనీర్ యొక్క నిజమైన కథ. సో ఇవ్వండి రాజు లైఫ్ లో జరిగే నిజమైన సంఘటనలు. సైట్ ఇంజనీర్ చేసే ఒక్క తప్పిదం వల్ల భారీ నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంతవరకు మీరు వీడియో చూసినట్టయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ సివిల్ ఎక్స్ప్లోర్.